హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. టీజీ వెబ్సైట్ ఫైనల్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. టీజీ వెబ్సైట్ ఫైనల్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ సో 31st జూలై 2026 అంటే ఈ రోజు నుంచి మనకి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించిన పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్ కూడా మనం ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది, చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో సో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. అది ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ 1st రోజు అయితే మనకి వెరిఫికేషన్ ఉంటుంది. సో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అండి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 2nd అంటే 2 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ తర్వాత ఏం చేయాలా, ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అవుతాయి. సో ఎప్పుడు 2nd ఆగస్ట్ 2026 రోజు అయితే ఫ్రీజ్ అవుతుంది. ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే 5th ఆగస్ట్ 2026 రోజు మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారండి. లేకుంటే అంతకన్నా ముందైనా మనకి రిలీజ్ చేయొచ్చు అనమాట. ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయిందండి. సో అది డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత ఏం చేయాలంటే సో ఆ కాలేజ్ సంబంధించి ట్యూషన్ ఫీ అయితే ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్లో. సో దాని తర్వాత అలానే ఆన్లైన్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు 5th ఆగస్ట్ 2026 నుంచి 7th ఆగస్ట్ 2026 లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా. అలానే దానికి సంబంధించి ట్యూషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే మీ కాలేజ్ అలర్ట్ చేశారో సో ఆ కాలేజ్లో మీకు ఒక బ్రాంచ్ అయితే మీరు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి. సో సిఎస్సి మీకు నచ్చలేదు, ఈసీకి వెళ్ళాలనుకుంటారు. సో అది ఈసీ ఎప్పుడు మనం పెట్టుకోవచ్చు అంటే బ్రాంచ్ 5th ఆగస్ట్ 2026 నుంచి 7th ఆగస్ట్ 2026 లోపల మనం బ్రాంచ్ కూడా చేంజ్ అవ్వచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం కాలేజ్కి ఎప్పుడు అప్డేట్ అవుతాయి అంటే గిన మనకి 8th ఆగస్ట్ 2026 లోపల మీ డీటెయిల్స్ అన్ని కాలేజ్లో అయితే అప్డేట్ అయిపోతాయండి. సో అలానే ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు ఉంటుందంటే మనకి 12th ఆగస్ట్ 2026 నుంచి 13th ఆగస్ట్ 2026 లోపల మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుందండి. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే కాలేజ్లో మనకి ఆ బ్రాంచ్ నచ్చకపోతే ఫర్ సపోజ్ మనకి సిఎస్సి ఉంది, సిఎస్సి నచ్చలేదు, ఈసీకి వెళ్ళాలనుకుంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఫ్రీజ్ ఆఫ్ ఆప్షన్స్ 13th ఆగస్ట్ 2026 లోపల మనకి ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయితే ఫ్రీజ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ప్రొఫెషనల్ సీట్ అలాట్మెంట్ అనేది అవుతుందండి. 15th ఆగస్ట్ 2026కి మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు 16th ఆగస్ట్ 2026 నుంచి 17th ఆగస్ట్ 2026 లోపల మీరు మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా జరుగుతాయండి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే మనము ఈ 3 ఫేజెస్లో మనకి ఎలాంటి సీట్ రాకపోతే లేదా మనకు వచ్చిన సీట్ మనకు నచ్చకపోతే మనం స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళొచ్చు అనమాట. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే కాలేజ్ మనకు నచ్చిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్లో మనకి సీట్ రాకపోతే మీరు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఆ కాలేజ్లో మీరు సీట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి సపరేట్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. ఆ ప్రొసీజర్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మనం స్పాట్ అడ్మిషన్స్ మీకు నచ్చిన కాలేజ్లో చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 16th ఆగస్ట్ 2026 తర్వాత మీరు ఆ రోజైనా లేదా దాని తర్వాత అయినా మీరు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా టీజీ వెబ్సైట్ ఫైనల్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.